బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి బలపరిచిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం కాంక్షిస్తూ ఆయన కుమారుడు యలమంచిలి నవీన్ సోమవారం 47వ డివిజన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని టేనర్పేట కొండ ప్రాంతంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. తన తండ్రి విజయం ఖాయమని ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. స్థానిక నాయకులు నాగోతి రామారావు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఇంకా పరిష్కరించాల్సిన అనేక సమస్యలు డివిజన్లో ఉన్నాయని, మెట్లు, కాలువలు, టిట్కో ఇళ్లు వంటి అనేక సమస్యలు కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సైకిల్ కమలం గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన అభ్యర్థి అయిన సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయితో కొండ ప్రాంతం అంతా సమస్యలు తెలుసుకోవడానికి తిరగటం జరిగింది. కొండ ప్రాంతం మరి ప్రజలంతా మాకు వాళ్ళు చెప్పుకునే బాధ ఒకటే, ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇస్తానని మోసం చేసి కరపత్రాల రూపంగా ఇచ్చారు. అవి ఒక బ్యాంకులో కానీ సేల్కి కానీ దేనికి పనికి రాకుండా మమ్మల్ని మోసం చేశారు. మీరు అధికారంలోకి రావగానే మాకు కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇప్పించాలని చెప్పారు. రెండో సమస్య టిక్కో ఇల్లు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 10,000 ఇల్లులు జక్కంపూడి కాలనీలో కట్టించారో ఆ జక్కంపూడి 10,000 ఇల్లుల్ని చంద్రబాబు పేరు మీద ఉన్నాయని అవి ఆపేసి విజయవాడకి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలోని గంగినేని కానీ మరి మిగతా ప్లేసుల్లో బురదలో తీసుకెళ్లి ఇచ్చారండి. మీరు అధికారంలో రావగానే మాకు అందుబాటులో ఉన్న టిక్కో ఇల్లుని మళ్ళీ జక్కంపూడి కాలనీలో ఏవైతే నిర్మించారో అవి మాకు అలాట్మెంట్ చేయాలని చెప్పారు. ఇంకా కొన్ని మెట్లు, కాలువలు, స్ట్రీట్ లైట్లు కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు కోడ్ ఉంది కనుక మేము చేసే పరిస్థితి కాదు. రేపు సుజనా చౌదరి గారు, కేసీఆర్ చిన్ని గారు గెలిచి తెలుగుదేశం అధికారంలోకి రావంగానే కొండ ప్రాంతం ఉన్న సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో, మంచినీటి కానీ, పైప్ లైన్లు కానీ, మెట్లు కానీ, డ్రైన్ కానీ అన్నీ చేస్తారని చెప్పేసి సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయి గారు ఈ కొండ ప్రాంత ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది. ప్రతి చోట కమలం సైకిల్కి బ్రహ్మరథం పడుతున్నారు, ఆర్తలు పడుతున్నారు. అందరూ వెళ్ళంగానే మీదే విజయం అని చెప్పి చిరునవ్వుతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, మీరు కూడా అందరూ అర్థం చేసుకోండి. మోసపూరిత ప్రభుత్వం గెలిపించాం ఒక్క ఛాన్స్ అని. కరెంటు బిల్లులు కానించి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో. ఈరోజు మందు తాగేవాడు ఆ రోజు 70 రూపాయలు పెడితే హాయిగా వెళ్ళిపోయేవాడు. ఈరోజు కల్తీ మందు మద్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యాలని